డాక్టర్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ సమయంలో కపుల్స్ ఇంటర్ కోర్స్ అనేది చేయడం సురక్షితమే అంటారా? అది బేబీకి మంచిదేనా, లేదా అవాయిడ్ చేయమంటారా? ప్రెగ్నెన్సీ సమయంలో మీది లో రిస్క్ ప్రెగ్నెన్సీ, ఏం ఇష్యూస్ లేదు, బ్లీడింగ్ ఏం సిచ్యువేషన్ లేదు, ఇలాంటి సిచ్యువేషన్ లో ఇంటర్ కోర్స్ అనేది నార్మల్. కానీ మీకు ఏదైనా రిస్క్ ఉంది, సర్వైకల్ ఇష్యూ ఉంది అంటే సర్వైకల్ ఇన్సఫిషియన్సీ అంటాం, సర్విక్స్ ఓపెన్ గా ఉంది, ఆర్ అబార్షన్ రిస్క్ ఉంది, ప్లసెంటా లో లయింగ్ ఉంది, ప్లసెంటా ప్రీవియా అంటాం, ఇలాంటి కొన్ని సిచ్యువేషన్ లో అవాయిడ్ చేయాలి. సో ఎప్పుడన్నా అండర్ ద ఆబ్స్టెట్రిషియన్ అడ్వైస్ యూ కెన్ గో అహెడ్ విత్ సెక్షువల్ ఇంటర్ కోర్స్. ఇప్పుడు ఈ ఇంటర్ కోర్స్ అనేది ఎన్ని మంత్స్ లోపు సేఫ్ అంటారు? ఏ మంత్ దాటితే అది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలంటారు? మంత్ స్పెసిఫిక్ ఏం కాదు, యూ కెన్ హ్యావ్ మీరు సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఏ మంత్ లో అన్నా, నైన్త్ లో కూడా ఇట్ ఇస్ ఓకే. కానీ ఆ సెక్షువల్ ఇంటర్ కోర్స్ వల్ల కొన్నిసార్లు ఏమవుతుంది అంటే యూట్రైన్ క్రాంప్స్ వస్తాయి. సో మైల్డ్ గానే ఉంటాయి, మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ కి రిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. కానీ ఆ క్రాంప్స్ ఎక్కువ అయిపోయి కొన్నిసార్లు ప్రీటర్మ్ లేబర్ కి వెళ్ళిపోయే రిస్క్ ఉంటుంది. అందుకని 9th మంత్ లో యూజువలీ అవాయిడ్ చేయమని చెప్తాం. కానీ మీరు కొన్ని స్టడీస్ ఏమున్నాయి అంటే at the end of pregnancy, అంటే డెలివరీకి ట్రై చేస్తున్నప్పుడు చేస్తే ఇట్ ఇస్ బెనిఫిషియల్ అని అంటాం. Is it true? It is true. The release of prostaglandins, oxytocin, ఇవన్నీ it can send you into మీకు లేబర్ లోకి పంపించడానికి ట్రై చేస్తారు. తొందరగా డెలివరీ అవ్వడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఆ పాత్ అనేది కొంచెం ఫ్రీగా అవుతుంది అని చెప్తూ ఉంటారు, హెల్ప్ఫుల్ గా ఉంటుంది అంటారా? నిజమేనా? అలా పాత్ అండ్ ఫ్రీ అవ్వడం అలా ఏమి ఉండదు. బేసిక్లీ మిమ్మల్ని లేబర్ లోకి పంపిస్తుంది, అంటే మీకు పెయిన్ స్టార్ట్ చేయడం అవుతుంది. ఓకే, దట్ ఈస్ అందుకని ఎండ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో మీరు యూ కెన్ గో అహెడ్ విత్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అంటాం.